మన ఆంధ్రప్రదేశ్లో ఫిలిం ఇన్స్టిట్యూట్లు కేవలం హైదరాబాద్లో మాత్రమే ఉన్నాయండి. కానీ ఒక పాలకొల్లు లాంటి ఒక టౌన్లో అల్లూరి సీతారామరాజు నేషనల్ ఫిలిం ఇన్స్టిట్యూట్ అనే ఒక ఇన్స్టిట్యూట్ పెట్టి ఫస్ట్ ఇయర్ ఓన్లీ యాక్టింగ్ నేర్పించడానికి హరిరామరావు గారి యొక్క సంకల్పం ఉండేది. దీనికి గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు గారు చేయూతనిచ్చి ఆయన గౌరవ అధ్యక్షులుగా, అలాగే ముత్యాల శ్రీనివాస్ గారు దీనికి అధ్యక్షులుగా, డాక్టర్ వర్మ గారు దీనికి కోశాధికారిగా పనిచేస్తున్నారండి. ఎందుకంటే వీళ్ళందరూ కూడా చుట్టుపక్కల వెస్ట్ గోదావరిలో నెంబర్ 1 పర్సన్స్ అండి. వీళ్ళందరూ కలిసి అల్లూరి సీతారామరాజు నేషనల్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ పెట్టారు అంటే డెఫినెట్గా దీంట్లో ఏదో కారణం ఉంది. ఏమీ లేదంటే కారణం ఒకటే, ఇక్కడున్న టాలెంట్ని సినిమా ఇండస్ట్రీకి పంపాలి. ఏమైనా సరే మన పాలకొల్లు గ్రామం నుంచి ఎంతోమంది పైకి వెళ్ళారు, చాలా పెద్ద పెద్ద పొజిషన్లో ఉన్నారు. అటువంటి పొజిషన్కి ఇప్పుడు వచ్చి కుర్రవాళ్ళు కూడా ఆ పొజిషన్ తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఇది నేషనల్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ పెట్టడం జరిగింది. నా అదృష్టం ఏంటంటే దీనికి నన్ను ప్రిన్సిపాల్గా చేయటం నా అదృష్టం. డెఫినెట్గా నేను ఈ సంస్థని పెద్ద సంస్థ చేయటానికి నా టాలెంట్ని, నా యొక్క ఎక్స్పీరియన్స్ని పెట్టి ఈ సంస్థను విధుపరుస్తానని చెప్పి కోరుకుంటూ మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్.